పార్టీ. ఈరోజు సీతానగరు కృష్ణానది ఒడ్డున మత్స్యకారులకి ఇప్పుడు సుమారుగా 2 నెలల నుంచి ఫ్లడ్ వస్తుంది, అంటే వరదలు. ఈ కుటుంబాలు కూడా జీవనోపాధి కోల్పోయింది. ఇది మా టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు గారు దీని గురించి ఆలోచించి లోకేష్ బాబు గారి దగ్గర చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారు వెంటనే దీన్ని స్పందించి ఈ కుటుంబాలను ఆదుకోవాలనే దృఢ నిశ్చయంతో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగింది. సుమారుగా 300 మందికి కుటుంబాలకి ఈ రోజున నిత్యావసర సరుకులు వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మత్స్యకారులను మనసులో పెట్టుకున్న మహారాజు ఎవరంటే నారా లోకేష్ గారని చెప్పుకోవాలి. ఎందుకంటే తీర ప్రాంతాన వేటకెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఏట ఎప్పుడైతే నిషేధం జరుగుతుందో ఆ నిషేధాన్ని బట్టి సంవత్సరానికి 20,000 ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే నదీ ప్రాంతాన వేటకెళ్ళే వాళ్ళకి జీవనం కోల్పోయారని తెలపంగానే వాళ్ళకి 25లోను అలాగే 22లోను కూడా వీళ్ళకి నిత్యావసర సరుకులు, అలాగే వాళ్ళకి ఏది కావాలంటే అది అందుబాటులో ఉండి ఆయన చేయటం మాకందరికి కూడా ఆనందంగా ఉంది. అలాగే మా మత్స్యకారులందరూ కూడా వారిని మనసులో పెట్టుకుని చూసుకుంటారని నేను భావిస్తున్నాను. ఎంతమందికి ఇచ్చారు ఈరోజు, ఏమేమి ఇచ్చారు? 300 మందికి నిత్యావసర సరుకులు ఇచ్చారండి. రైసు, అలాగే నూనె, పప్పు, అలాగే నిత్యావసర అవసరాలన్నీ కూడా ఇచ్చారండి. దానికి మేమందరం కూడా ఆనందం తెలుపుతున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఏదైతే జీవనాధారానికి మూలమైన ఈ ఏటవుతా ఉందో దానికి గాను ఈ దాదాపుగా ఈ 10-15 సంవత్సరాల్లో ఏనాడు రాని విధంగా ఈ వరదలు వస్తాం, దాదాపుగా అదేవిధంగా ఈ బ్యారేజీ గేట్లు దాదాపుగా 2 నెలల పాటు అలాగే ఉంచడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉండిద్ది. జనాలందరూ కూడా విచిత్రంగా ఉండేది. ఎందుకంటే చంద్రబాబు గారు వస్తే నీళ్లు రావు, వర్షాలు రావు అన్న వాళ్ళందరూ కూడా నోళ్ళు కూడా వాళ్ళ మూతపడ్డాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దానికి గాను వాళ్ళ రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఈ వాటర్ ఏర్లై పాడుతుంది. అన్ని మేనేజ్మెంట్ చేస్తూ వాళ్ళ అదే క్రమంలో వాళ్ళ ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతంలో జీవనాధారానికి ఏ రకమైన ఇబ్బంది రాకూడదని చెప్పి వాళ్ళు దాదాపుగా ఈ నెల రోజుల నుంచి జీవనాధారానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాదాపు 300 మందికి గతంలో కూడా అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చిన ఘనత ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా నారా లోకేష్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా దానికి అనుగుణంగా వాళ్ళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలని ముందుగా 6 నెలల్లోనే సంవత్సరంలోనే పూర్తి చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉందంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికే సాధ్యం అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి ఒక్కరిని ఆదుకునే కార్యక్రమాలు ఈ యొక్క ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా దానికి నిదర్శనం ఇవ్వాలా. ఈ యొక్క మత్స్యకార కుటుంబాలకు ఏదైతే ఉందో దాదాపుగా 300 మందికి ఈ యొక్క రేషన్ నిత్యావసర వస్తువుల్ని నారా లోకేష్ గారి స్ఫూర్తితో వీళ్ళందరికీ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఏదో రకంగా మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం జరిగింది. ముందుగా లోకేష్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. తాడేపల్లిలో అతి పవిత్రమైన కృష్ణానది తీరాన్న మా అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా ప్రీతమ నాయకులు లోకేష్ గారి ఆదేశానుసారం మీదకు ఈ మత్స్యకారులందరికీ కూడా నిత్యావసర సరుకులు, బియ్యము అందించడం జరుగుతుంది. మరి అలాగే 2 నెలల నుంచి కూడా ఫ్లడ్ వచ్చి ఎంతో ఉపాధి కోల్పోయి ఎన్నో బాధలు పడుతున్న మత్స్యకారులను మనసులో పెట్టుకొని మనసున్న మహారాజు మా లోకేష్ గారు ఈ రోజున వీళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మరి సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున మత్స్యకారులందరికీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే మనసున్న పార్టీ. ఎందుకనంటే ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో, ఏ వర్గం అయితే దీనస్థితిలో ఉందో వాళ్ళందరినీ గమనించి వాళ్ళందరికీ కూడా సహాయం అందజేస్తూ
నేనున్నానని మా లోకేష్ బాబు గారు ముందుకొస్తూ ప్రతి ఒక్కళ్ళు మనసులోనూ కూడా పెద్దపేట వేసుకొని తను మహారాజులా ఉంటున్నందుకు మా లోకేష్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా మత్స్యకారులకి వలలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి గతంలో. అలాగే యాటకెళ్ళే వాళ్ళు కూడా భద్రత కల్పించి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి కావాల్సిన వలలు కానీ నిత్యావసర సరుకులు కానీ సంవత్సరానికి 20,000 కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రకటించి తెలుగుదేశం పార్టీ నేనున్నానని ముందుకొచ్చింది.